వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. T20 వరల్డ్ కప్ 2026 విజేత భారత్ అందరికీ తెలిసిందే. అండ్ అందులో హర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తూ ఒక సంఘటన జరిగింది. చాలామంది దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు, కానీ ఐసీసీ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. తప్పును అంగీకరించి బ్యాట్స్మెన్కి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మ్యాచ్ ఫీజులో 15% కోత, అలాగే ఒక డీమెరిట్ పాయింట్ ఇది విధించింది. మ్యాచ్ చూసినంతసేపు అనుకున్నా, సరే ఏ ఆవేశాలు లేకుండా, అంటే న్యూజిలాండ్ క్రికెట్ టీం అనేది చాలా జెంటిల్మెన్ టీం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాగా స్లెడ్జింగ్ చేయడాలు ఇవి చాలా తక్కువ, 99% ఉండవు. ఎందుకంటే డేనియల్ వెటోరీ నుంచి కూడా చూస్తూనే ఉన్న టీం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎవరు కూడా స్లెడ్జింగ్ అనేది దాదాపుగా చేయరు, చాలా ప్రొఫెషనల్గా ఆడతారు. అలాంటిది సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు 11th ఓవర్ హర్షదీప్ సింగ్ వేస్తున్నటువంటి సందర్భంలో డారెల్ మిచెల్ మీదకి బాల్ త్రో చేశాడు. బాల్ వచ్చింది దగ్గరికి, డిఫెన్స్ ఆడినప్పుడు వెంటనే అది క్రీజ్ నుంచి బయటకు వస్తున్నాడు అనుకొని విసిరాడు. బట్ ఆ విసరడం ఎలా కనిపించింది అనేది వాస్తవంగా చూస్తే డైరెక్ట్గా వెళ్ళి మిషెల్ హ్యాండ్కి బాల్ హిట్ అయింది. అది ఇంటెన్షనల్గానే జరిగింది. ఒక రకం చెప్పాలంటే అంతకుముందే ఒక 2 సిక్స్లు ఎడాపెడా బాధంతో మనవాడికి ఈగో వచ్చేసి ఆ ఫ్రస్ట్రేషన్లో విసిరేశాడు. ఆ అబ్జర్వ్ చేస్తున్నంతసేపు కూడా ఏంటంటే అది కోపంలో విసిరినట్టే ఉంది తప్పితే అదేదో రూల్ ప్రకారం వికెట్ తీయడం కోసం లేదంటే స్టంప్ చేయడం కోసం అని చెప్పి త్రో చేశాడు, క్రీజ్ యువతలు ఉన్నాడు బ్యాట్స్మెన్ అనుకోవడానికి కూడా లేదు. ఆ యాంగిల్లో కూడా లేదు అసలు. సో అప్పుడే అనుకున్న హర్షదీప్ ఆవేశం అనేది ఐసీసీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు, ఈరోజు కాకపోయినా రేపన్నా న్యూస్ వస్తుంది అని అనుకున్నట్టుగానే వచ్చింది. బట్ చాలామంది ఆ రోజు అభినందించింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని. దేనికంటే వెంటనే మిషెల్ దగ్గరికి వెళ్ళి లేదు తెలిసిందే కదా ఫైనల్ హీట్ ఎలా ఉంటుంది అనేది, దాంట్లో కూడా ఇలాగ 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి, దాంట్లో వచ్చింది తప్పితే ఏం లేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి యాజ్ అ క్యాప్టెన్, అసలు అవసరం లేదు బేసిక్గా చెప్పాలంటే, క్యాప్టెన్ వెళ్ళి వెంటనే సారీ చెప్పి అదంతా అయింది. సరే ఓవర్ ఫినిష్ చేశాడు, ఫినిష్ చేసిన తర్వాత దగ్గరకు వెళ్ళి సారీ చెప్పాడు, అక్కడికి అయిపోయింది. బట్ అంతకు ముందే తగిలిన వెంటనే వెళ్ళి సారీ చెప్పుంటే హర్షదీప్కి ఈ జరిమానా డీమెరిట్ పాయింట్ వచ్చిండేది కాదు. బట్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ కావచ్చు, వీటికి కావచ్చు, సో ఈ డీమెరిట్ పాయింట్ అనేది మేబీ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది అనేది ఒక పాయింట్. అయితే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ముందు, అప్పుడు కూడా ఇలాంటి ప్రవర్తనే ఉంటే ఇంకా కాస్త మైనస్ పాయింట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది హర్షదీప్కి. సో అటువంటిది లేకుండా జాగ్రత్తగా సంయమనంతో ఉండాలి అని చెప్పి క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.